UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇన్ జనరల్‌గా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అన్నా, మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ డ్రా చేయడం అన్నా కూడా కొంచెం లిటిల్ డిఫికల్ట్ థింగ్ సార్. అంటే ఎందుకంటే పెద్ద మజా ఉండదు. కాదు. మజా ఉంటుంది సార్. బట్ యు ఆర్ లెస్ టాకర్ కదా! అసలు అవును. మాట్లాడడం కరెక్ట్. తక్కువ. ఎప్పుడైనా కనిపిస్తే స్టూడియోలో సరే హలో సార్ అని అనడం తప్పితే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు వాళ్ళతో ఉన్నంత ఇంటరాక్షన్ మీతో ఉండదు. ఎందుకంటే మీరు యూఆర్ వెరీ వెరీ లెస్ ఐఎమ్ నాట్ పబ్లిక్ పర్సన్, అందుకనే ఉండదు. ఉండదు. ఒకరికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. Exactly. లేకపోతే నేనే సినిమాల్లోకి వెళ్ళేవాడిని. అది ఎప్పుడు అందరికీ $1,000,000 క్వశ్చన్ సార్. అయితే ఇన్ జనరల్గా మీరు ఇంత అంటే సినిమాలు, స్టూడియో వ్యవహారాలు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్స్, ఇన్ని యాక్టివిటీస్లో మీరు ఉంటూ కూడా ఎక్కడ చాలా అన్ఎజ్యూమింగ్గా ఎవరికి కనిపించకుండా, పెద్ద ఏది పట్టించుకోకుండా అలా ఎలా ఉండగలిగారు సార్ ఇన్నాళ్ళు? మీ అంటే దట్స్ ద నేచర్. మీరు అన్నట్టు ఇట్స్ నేచర్ ఆఫ్ అ పర్సన్. కొంతమంది ప్రొడ్యూసర్స్ పోస్టర్స్ మీద వాళ్ళు ఫోటోగ్రఫీ ఎంచుకుంటారు. అవును. స్పీచ్లు ఇష్టం, మైక్ అంటే చాలా ఇష్టం. బట్ సినిమా అనేది ఎవరి గురించి అండి? ఆడియన్స్. మీడియా ఎవరి గురించి? ఆడియన్స్, దాంట్లో యాక్ట్ చేసిన పబ్లిక్ ఫేసెస్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ బిహైండ్ ద సీన్ కదా. మేము యూస్ టు ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాజ్ ఎప్పటి నుంచో 1975 నుంచి స్టార్ట్ అయింది. నేను 78లో చదువుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో అప్పుడు నాన్నగారు వాజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయన పీక్ చూసేశారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ రన్ చేయటం వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఎట్ దట్ టైం. ఇచ్చేదంటే ఇక్కడ 1978లో ఎన్ని సినిమాలు ఉండేవి? మహా అయితే నాన్నగారు ఒక 5 సినిమాలు చేసేవారేమో, మ్యాక్సిమం 6. అవి వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇక్కడ తీసేవారు. ఇక మిగతా ఏమి ఉండేవి కాదు. సో ఇట్ వాజ్ అ బిజీ డిఫికల్ట్ టైం ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. నాట్ బిజీ, డిఫికల్ట్ టైం, ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ టైం. సో దానివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాల్లో దిగవలసిన అవసరం వచ్చింది. నాన్నగారు మానుకున్నారు కాబట్టి సినిమాలు తీయటమే అన్నపూర్ణ స్టూడియో సపోర్ట్ చేస్తానికి ఆయన తీశారు. ఆయన మూమెంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో మానేశారు సినిమాలు తీయటం. దాని తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మరి ఆ లాసెస్ భరిస్తానికి ఆయన సంపాదించి తీసుకొచ్చి పెట్టాల్సిందే తప్ప దానికి ఏం గతి లేదు కదా. ఇంకో లేఅవుట్ లేదు. అప్పటికే లోన్స్ తీసుకుని అవన్నీ ఓవర్ డ్యూ అయ్యి. సో నేను డిసైడ్ చేశాను అప్పుడు దట్ వీ షుడ్ గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. మాకు పెద్ద తెలవని కూడా తెలియదు హౌ టు మేక్ ఫిల్మ్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ దూరంగానే ఉన్నాం. అవునండి. చిన్నప్పటి నుంచి సెటిల్కి వెళ్ళటం, లేకపోతే దాని గురించి నేర్చుకోవటం, దాని గురించి అదే మా వరల్డ్ ప్రపంచం అవటం కాదు మాకు వేరే వరల్డ్, ఈవెన్ మీ అండ్ నాగార్జున. సో అది అవసరం బట్టి సినిమా ఇండస్ట్రీలోకి దిగాం. సో మై పర్పస్ వాజ్ ఓన్లీ దాట్. నా ఫీలింగ్ ఏంటంటే యాక్టర్స్ దే ఆర్ ద పబ్లిక్ ఫిగర్స్. వాళ్ళకి ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి మీడియాతో ఇంటరాక్షన్ కావాలి. వాళ్ళ పోస్టర్స్ మీద కనిపిస్తే సినిమాకి ఇంట్రెస్ట్ వాళ్ళే కదండి. వాళ్ళే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళే కదా. కాకపోతే కొంత 2-3 సినిమాలు ఒక సంస్థ తీసి హిట్ అయితే ఈ సంస్థ నుంచి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి నమ్మకంతో, లేకపోతే ఈ డైరెక్టర్ నుంచి మంచి సినిమాలు వస్తాయి, ఈ యాక్టర్ అట్టగే ఉంటుంది. కానీ బట్ మా ప్రమేయం తక్కువ. అంటే ఇన్ జనరల్గా ఈ ప్రేమాభిషేకం సినిమా ముందు మీరు ఇందాక అన్నట్టుగా స్టూడియో చాలా ట్రబుల్స్లో ఉంది, మెయింటెనెన్స్ చేయడం కష్టం. అండ్ స్టూడియోని కూడా ఒక టైంలో క్లోజ్ చేద్దామని అనుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు.
అని అప్పట్లో కొన్ని పేపర్స్లో అట్లా క్లోజ్ చేద్దామని ఎప్పుడేం అనుకోలేదు. అంత పరిస్థితి ఏం రాలేదు. అంత పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ చేస్తారు? బ్యాంక్రప్సీకి వెళ్తే క్లోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. దాన్ని సస్టైన్ చేయలేకపోతే క్లోజ్ చేస్తారు. సో సినిమాలు తీశారు. ప్రేమాభిషేకం వాజ్ అ గుడ్ హిట్ కదా. అవునండి. చాలా ఆయన సినిమాలు తీసి బాగా ఆడినాయి. శ్రీరంగ నీతులు, బొచ్చిబాబు, ఇవన్నీ బాగా ఆడినాయి. ప్రాఫిట్స్ వచ్చినాయి. దాంతోనే రన్ చేశారు స్టూడియో. ఓకే. అంతకుముందులో ఆయన ఇన్కమ్తో రన్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళు సినిమాలు చేస్తాం, ప్రాఫిట్స్ రావటం వల్ల ప్రేమాభిషేకం మేము ఊరికే నామకే వస్తే ప్రొడ్యూసర్స్, నేను నాగార్జున అసలు మేము సెట్లోకి కూడా వెళ్ళలేదు. అవునా? అంటే చాలా ఇట్ వాజ్ ఏ ఫన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సార్, నిజంగా చెప్పాలంటే. ఫన్నీ అని ఎందుకన్నానంటే ఆయనేమో అంత లెజెండరీ హీరో అయి ఉండి ఆయన లాస్ట్ వరకు కూడా ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, అసలు డాన్స్లు ఏంటి, పాటలు ఏంటి, ఆ మూమెంట్స్, అలాంటి ఒక ఫాదర్కి పుట్టిన పిల్లలుగా, అంటే నాగార్జున గారు అంటే వచ్చారనుకోండి కెరీర్లోకి, మీరు అలా ఉండడం మాత్రం చాలా స్పెషల్ అండి. పెద్ద విచిత్రమే ఉందండి. చాలామంది పెద్దవాళ్ళ పిల్లలు, యాక్టర్స్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, దే చోజ్ అదర్ కెరియర్స్. నేను ఐ హ్యాడ్ అనదర్ ఇండస్ట్రీ అని. అవును సార్. స్మాల్ యానిమేషన్ తర్వాత స్టార్ట్ చేశాను. దట్ వాజ్ లిటిల్ టూ ఎర్లీ ఫర్ ఇట్స్ టైమ్స్ ఎట్ దట్ టైమ్. 1997లో. yes, it was too early. టూ ఎర్లీ. అది చేత అది కొంచెం బాగానే నడిచింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు యానిమేషన్ ఇండస్ట్రీ ఏ బాగలేవండి ఇండియాలో ఇప్పుడండి. ఏం చేస్తుంటారు సార్? అంటే విఎఫ్ఎక్స్ వేరు, విఎఫ్ఎక్స్ వేరు, యానిమేషన్ ఇది వేరు కదా. అప్పుడు యానిమేషన్ అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఉండేవి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇప్పుడు లయన్ కింగ్ అనే సినిమా ఉంది. అది పెద్ద సూపర్ హిట్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇక్కడ 4 రోజులు ఆడింది. సో కార్టూన్స్ లాగా ఉంటాయి అనేది మన వాళ్ళకి కొంచెం వాల్యూ ఫర్ సమ్ రీజన్ మన జనరల్ మూవీ గోయింగ్ పబ్లిక్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు మార్వెల్ డిస్నీ వాళ్ళు చేస్తున్నారు కదా. దట్ యానిమేషన్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ 3D యానిమేషన్, 3D విత్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ డిఫరెంట్. అవి కొంచెం క్యాచ్ ఆన్ అయినాయి. కానీ మా టైంలో అప్పుడు వన్ ఎగ్జాంపుల్ విల్ బి లయన్ కింగ్. అటువంటి అమెరికాలో చాలా యానిమేటెడ్ ఫిలిమ్స్ బాగా రన్ అయ్యాయి, ఈవెన్ త్రూఅవుట్ ద వరల్డ్. హాలీవుడ్ కాక ఈవెన్ యూరోప్లో. ఇప్పుడు రాటటూయి అని ఉంది. మా దాంట్లో పనిచేసిన వాళ్ళే దాని మీద పనిచేశారు. ఇట్స్ అన్ అవార్డ్ వినింగ్ ఫిలిం, ఆస్కార్ అవార్డ్ వినింగ్ ఫిలిం. బట్ ఇండియాలో ఏమీ అవ్వలేదండి సరిగ్గా. సో ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ కంటెంట్ మనం తీయగలగాలి కదా. అది మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. మీరు ఫింగర్స్ మీద ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫింగర్స్ మీద యానిమేషన్ ఫిలిమ్స్, ప్యూర్ యానిమేషన్ ఫిలిమ్స్ ఇండియాలో తీసినాయి కానీ రన్ అయినాయి కానీ ఏం అవ్వలేదు యాక్చువల్లీ. కరెక్ట్గా చెప్పాలంటే. అవును సార్. బట్ వీళ్ళు గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ వాళ్ళు కొంచెం స్లైట్లీ సక్సెస్ఫుల్గా ఉన్నట్టున్నారు సార్. గేమింగ్ అటువంటివన్నీ వచ్చినాయండి. అంటే ఈ చోటా భీము, ఈ కైండ్ ఆఫ్. బట్ దే హావ్ నాట్ టేకెన్ ఆఫ్ టు సూపర్ లెవెల్. అప్పుడు హనుమాన్ గురించి ఒక యానిమేషన్ సిరీస్ వచ్చింది, అది పెద్ద ఆడలేదు. మరి ఆడటం తీయటం ఎట్లా అంటే హనుమాన్ని చూపించిన విధం, మన పురాణాలలో ఉన్న విధం టోటలీ డిఫరెంట్. మరి అందుకు నచ్చలేదు, మరి ఏంటో నాకు అర్థం కాదు.